అధికారాన్ని దుర్వినియోగం చేశారుగా అప్పట్లో. చివరి కోర్టుల్లో మళ్ళీ కొన్ని సార్లు రాష్ట్రపతి పాలన ఎత్తేసారు గవర్నర్లు ఇచ్చినవి. అంటే అక్కడ రాష్ట్రపతి గవర్నర్కి రాష్ట్రపతి కంటే కూడా విశేష అధికారాన్ని న్యాయస్థానం సంపాదించగలిగింది. ఎందుకని? వీళ్ళ తప్పుల వల్ల. ప్రజలు దాన్ని తప్పుపట్ల. లేకపోతే రాష్ట్రపతి పాలన పెట్టాక రాష్ట్రపతి సంతకం పెట్టాక నువ్వెవరు అనొచ్చుగా. ఆ రోజున ప్రభుత్వాలు కూడా ఎందుకు సచ్చినట్టు మళ్ళీ ఒప్పుకుని సుప్రీంకోర్టుని అంటే ఒక లెక్క తేలుతోంది కదా. ఇప్పుడు అట్లాగే ఇవాళ రోజున కోర్టులు అడుగుతున్నది పాయింట్ కరెక్ట్, లాజికల్ పాయింట్. ఎందుకని? గవర్నర్ దగ్గరికి ఫైల్ వెళ్తే అది నచ్చలేదని నువ్వు ఏళ్ల తరబడి ఆపితే ఎట్లాగా? పాలనపరమైనటువంటి అడ్డంకి కదా. అయితే ఈ బిల్లులు పంపుతున్నోడికి ఏమైనా బాధ్యత ఉందా? రాజ్యాంగబద్ధంగా మాట్లాడుతున్నాడా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి 45% బీసీల రిజర్వేషను, నేను బిల్లు తెచ్చేసాను, ఈయన వెంటనే తనకి తానే శబాష్ అని ఎట్ట కొట్టుకుంటున్నాడు. రాజ్యాంగం నీకేం రాసింది? మీరే చెప్తారు కదా, మీ తాత ముత్తాతలు, మీ పార్టీ తాత ముత్తాతలు ఉన్న టైంలోనే రాజ్యాంగం రాశారని చెప్పి. ఆ రోజున ఏమని రాశారు రాజ్యాంగంలో? రిజర్వేషన్ 50% దాటద్దని రాశారు. తర్వాత అనేక సార్లు ఇట్లాంటి పిచ్చి పని చాలామంది చేశారు. సుప్రీంకోర్టు ఏమని చెప్పింది? రాజ్యాంగ ధర్మాసనం కూర్చుని అట్టెట్ట పెడతారు ఎవడిష్టం వచ్చినట్టు వాళ్ళు. ఒక రాష్ట్రంలో 70%, ఇంకోటి 90% ఓట్ల కోసం చేసుకుంటారు.